హాయ్ హలో అండి. హాయ్ హలో అండి. ఇడ్లీ పిండికి అయితే నానబెడుతున్నాను అనమాట. ఇప్పుడు గ్లాస్ ఇడ్లీకి అయితే వేసానండి. కొద్దిగా పని ఉంటే బయటకి అయితే వెళ్ళేసి వచ్చాను. ఇంకా మినపప్పు అయితే మధ్యాహ్నమే నానబెట్టేసాను. అందరూ ఇలా ఉన్నారండి, ఏం చేస్తున్నారు? డిన్నర్ అయిందా అందరిది? మాదైతే ఇవాళ లేట్ అయిందండి. నేనైతే ఇప్పుడు మీకు జొన్న రొట్టె ఎలా చేయాలో అది వీడియోలో అయితే చూపిస్తాను. నాకు అసలు వచ్చేది కాదండి జొన్న రొట్టె చేయడము. ఈ మధ్యనే నేర్చుకున్నాను, ఒక 1 మంత్ అవుతుంది. అసలు వచ్చేది కాదండి. ఇలా రొట్టె పైకి లేపుతూ ఉంటే విరిగిపోయేది. కానీ ఇంకా మా వారికి రొట్టెలు అంటే ఇష్టమో అందుకని నేర్చుకున్నాను అనమాట. ఇడ్లీ పిండి అయితే నానబెడుతున్నాను. నేను రొట్టె అది అంతా చేసేది అయిపోయేటప్పుడు పిండి అయితే రవ్వ అయితే నానుతుంది కదా, అందుకని ఇప్పుడైతే నానబెట్టేస్తున్నాను. ఏం చేస్తున్నారండి? డిన్నర్ అయిందా అందరిది? ఇగోండి రవ్వ అయితే అంత కలిపేసి పక్కనైతే పెట్టేస్తాను. ఇప్పుడు జొన్న రొట్టెకి ఎలా వేసుకోవాలో వాటర్ అనేది చూపిస్తాను. 1 గ్లాసు పిండికి 1 గ్లాసు వాటర్ అనమాట. నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసు పిండి అయితే తీసుకుంటున్నాను, జొన్న పిండి కాబట్టి 2 గ్లాస్ అయితే వాటర్ అయితే వేసాను. ఇప్పుడు ఇవి స్టవ్ పైన పెట్టుకున్నాము. ఇవి వాటర్ బాగా మరగాలండి. మరిగిన తర్వాత అప్పుడు మనం పిండి అనేది కలుపుకోవాలి. పిండిలోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అలానే కొంచెం ఒక చిన్న టేబుల్ స్పూన్ అన్నమాట ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అయితే బాయిల్ అవ్వాలండి. ఇందాక కాల్ వస్తే వీడియో కోసం స్టవ్ అయితే ఆఫ్ చేశాను. మళ్ళీ ఇప్పుడైతే ముట్టిస్తున్నా అండి. ఫోన్ వచ్చిందనమాట, మమ్మీ వాళ్ళు కాల్ చేశారు, మాట్లాడాలనేసి మళ్ళీ వీడియో ఎటు కాకుండా అవుతుంది కదా అని స్టవ్ ఆపేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ముట్టించాను. ఇగోండి పప్పు అయితే టమాటా పప్పుకి అయితే పెట్టాను. ఇంకా పప్పు రుద్దేసి కొంచెం దీనికి పోపు పెట్టేయాలి. పెట్టేస్తే కొంచెం పుదీనా చట్నీ కూడా ఉంది. పుదీనా చట్నీ ఉంది. క్యాబేజీ కర్రీ చేశాను. క్యాబేజీ కర్రీ కూడా ఉందన్నమాట. ఇంకా అవి 2 తక్కువనే ఉన్నాయి, 2 సరిపోవు అనమాట. అందుకని కొద్దిగా పప్పు అయితే చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. నేను ఇలా కవర్లోనే ఉంచుకున్నా అండి పిండి, ఎందుకంటే 1 గ్లాస్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇందాక వాటర్ వేసాయి కదా, అదే గ్లాస్తోనే సేమ్ గ్లాస్ అనమాట. ఇగోండి 2 గ్లాసెస్
పిండి అయితే వేస్తున్నాను. 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా కదా, 2 గ్లాసెస్ పిండి. ఇక స్పూన్ తీసుకొని కలిపేద్దాం. ఇలా సిమ్లో అయితే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఇలా కొంచెం కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. ఇదిగోండి పిండి ఇలా ఇలా అనేసి ఇట్లా స్పూన్ రివర్స్లో పెట్టి ఇలా అంటూ ఉంటే అంతా కలిసిపోతుంది అనమాట. వేడి వస్తుంది. ఇదిగోండి మొత్తం ఇలా అయితే అయిపోయింది అనమాట. మొత్తం పిండిగా లేకుండా వాటర్లో అయితే మంచిగా మిక్స్ అయిపోయింది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ వాటర్తో మంచిగా నాదుకుంటే పిండి అప్పుడు మంచిగా రొట్టెలు అయితే వస్తాయి అన్నమాట. నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకా పప్పుకైతే పోపు పెట్టేస్తున్నాను. కొన్ని రొట్టె చేస్తే గలీజ్ అవుతూనే ఉంటుంది స్టవ్. వస్తున్నా. ఇంకా ఇక్కడ నుంచి ఒరిజినల్ వాయిస్ అయితే ఇవ్వలేదండి. అంటే వంట చేస్తూ మాట్లాడాను కదా ఇందాక, అలా ఇవ్వలేదన్నమాట. మళ్ళీ తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఇంకా మా అమ్మాయి అప్పుడే వచ్చారు. ఇంకా టీవీ అయితే పెట్టుకున్నారనమాట. ఇంకా టీవీలో సాంగ్స్ కానీ మూవీ కానీ వినిపిస్తూ ఉంటుంది కదా, మళ్ళీ కాపీరైట్ వస్తుందనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మాయి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంకా మా వారు వచ్చేటప్పుడు తను తీసుకొని వచ్చారనమాట. ఇంకా నేను పప్పుకి అయితే పోపు పెట్టేసి రొట్టె అయితే చేయడం స్టార్ట్ చేయాలి. ఇంకా మీరేం డిన్నర్ చేశారండి నైట్కి? ఇది మండే రోజు అండి. మండే రోజు నైట్ అనమాట. మండే రోజు 7:30 నుంచి 10 వరకు ఇలా కిచెన్లోనే సరిపోయిందండి నాకు పని అయితే. ఒక్కోసారి పని అస్సలు ఉండదు అనిపిస్తుంది, ఒక్కోసారి నాన్ స్టాప్గా చాలా పని ఉంటుందండి. అలాంటప్పుడు బాగా కాళ్ళు కూడా నిలబడి పెయిన్ అనిపిస్తాయి కదా. ఇలా ఎంతమందికి అనిపిస్తుందో నాకు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నాకు ఈ మధ్య కొంచెం ఎక్కువసేపు నిలబడి పనిచేసాను అనుకోండి, వెనకాల ఆర్మ్స్ అయితే కాళ్ళు ఆర్మ్ ఉంటుంది కదా, మిడమ అంటారు కదా కాళ్ళు, అక్కడ పెయిన్ అనేది అనిపిస్తుంది అనమాట. అది చెప్పులు వేసుకుంటే ఉండదన్నమాట. ఇంట్లో స్లిప్పర్స్ యూజ్ చేస్తారు కదా, అది వేసుకుంటే ఉండదు. కానీ ఒక్కోసారి వేసుకుంటున్నా, ఒక్కోసారి వేసుకోవట్లేదండి. ఇంట్లో కదా ఎలాగో అనిపిస్తుంది, మనం దేవుల్ని పెట్టుకుని ఉంటాం కదా, అందుకనేసి ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి వేసుకోవట్లేదు. ఇంకా ఇదిగోండి పప్పు అయితే పోపు పెట్టేసి రొట్టె అయితే స్టార్ట్ చేయాలి. నాకైతే అస్సలు జొన్న రొట్టె అస్సలు వచ్చేది కాదండి. నా మ్యారేజ్ అయ్యి 18 years అయిందనమాట. మా మ్యారేజ్కి ముందు రాదు, తర్వాత కూడా నేర్చుకుందామంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చేసినప్పుడు లాస్ట్లో 1-2 రొట్టెలు వదిలేదనమాట చేయమని. అలా చేయడానికి వెళ్తే నాకు ఇలా ఇరిగిపోయేదనమాట రొట్టె కొట్టేటప్పుడు, కానీ చేయి కతికిపోవడము, తిరగకపోవడం అలా అయ్యేది. మా అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందన్న కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మా ఫ్రెండ్ అయితే బాక్సెస్ ఉంటే అవి కాలువి పంపించడం ఎందుకని ఇగోండి ఇలా నిప్పట్లు మురుకులు చేశారంట, అవి పెట్టయితే పంపించింది. బాగా చేస్తారండి, చాలా బాగుంటాయి టేస్ట్.
ఇంకా నాకు రొట్టె చేయడానికి అయితే ఇలా తిప్పి తిప్పి కొట్టాలి కదండి. అలా కొట్టినప్పుడు కొంచెమే తిరిగేదనమాట. చిన్నగా పూరిలాగా వచ్చే వరకు తిరిగేది. తర్వాత రొట్టె పెన్నంకే అతుక్కుపోయేదనమాట. తిరిగేది కాదనమాట. ఇంకా ఒకవేళ మంచిగా బాగా రొట్టె కొట్టినా కూడా తీసి పెన్నం పైకి వేస్తాం కదా, అప్పుడు ఇలా చేయి మీద ఉండంగానే ఇరిగిపోయేదనమాట. అలా ఏదో ఒకటి అయ్యేది, అస్సలు వచ్చేది కాదు. అందుకని ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు పెట్టలేదు. మా వారికేమో రొట్టెలు అంటే చాలా ఇష్టము. ఇంకా ఆయన రొట్టెలు ఒక్కటే చేయి, నాకు రొట్టెలు ఒకటి చేయని ఎప్పుడు అంటూనే ఉంటారనమాట. ఇంకా ఇప్పుడైతే నేర్చేసుకున్నా అండి. ఒక 1 మంత్ అవుతుంది. తప్పక నేర్చుకున్నాను అనమాట. ఇంకా నేను ఎలా నేర్చుకున్నానంటే యూట్యూబ్లో ఉన్న వాటిల్లో చాలా దగ్గర చూసే, కానీ నాకు అంత మంచిగా అయితే రాలేదు. నేను ఫేస్బుక్లో చూశానండి. ఆవిడ ఎవరో మంచి షెఫ్ అనమాట, మేడము. పేరంత గుర్తు రావట్లేదు, కానీ నాకు ఆ మేడం చూపించారు. ఆ వీడియో చూసైతే నాకు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా అందులో లానే చేస్తే ఇంకా మంచిగా వస్తున్నాయి. ఇక ఇదిగోండి, రొట్టె నేను స్టార్టింగ్లో అయితే మామూలు నాన్ స్టిక్ పెన్నం పైన కాల్చేదాన్ని. నాకు బాగా అర్థమైంది ఏంటంటే, నాన్ స్టిక్ పెన్నం పైన అయితే రొట్టె మంచిగా కాలదండి. అసలు చాలా టైం పడుతుంది, ప్లస్ మంచిగా కాలదనమాట. పచ్చి పచ్చిగా ఉంటుంది రొట్టె. అదే ఇలాంటి ఐరన్ పెన్నం మీద అనుకోండి మంచిగా కాలుతుందనమాట. రొట్టెలు చేయాలంటే మాత్రం కంపల్సరీ ఇలాంటి పెన్నం అయితే కొనుక్కోండి. నేను రొట్టెలు చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఒక 15 డేస్ వరకు నాన్ స్టిక్ పైనే కాల్చాను, కానీ చాలా టైం టేకింగ్ అనమాట. ఎందుకు ఇలా అవుతుంది అని చాలా ఆలోచించాను. తర్వాత అర్థమైందనమాట, ఓకే నాన్ స్టిక్ పైన రొట్టె మంచిగా కాలదు, చపాతీ అయితే ఓకే. ఇంకా అనేసి నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు నాకు ఇదైతే కనిపించింది అనమాట. అక్కడ తీసుకున్నాను. ఇది బాగుందండి, చాలా వెయిట్ ఉంది, మంచి థిక్నెస్తో ఉందన్నమాట. రొట్టెలు కూడా బాగా కాలుతాయి అసలు. ఇంకా రొట్టె అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదండి, పిండి అలా కొంచెం వాటర్ అద్దుకొని బాగా మెత్తగా నాదుకోవాలండి. మనం ఎంత బాగా నాదుకుంటే పిండిని అంత చీలికలు రాకుండా విరిగిపోకుండా వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇలా రౌండ్గా చేసుకొని పొడి పిండిలో అయితే అద్దుకోవాలి. అద్దుకున్న తర్వాత ఇదిగోండి, పిండి అయితే కొంచెం వేసుకున్నాను. నేను చపాతీ తిక్కుతాం కదండి, ఆ చెక్కతోనే తిక్కేస్తున్నాను, కొట్టడం కూడా లేదండి. మంచిగా వస్తుందండి. జొన్నలు ఒకటి మంచిగా ఉండాలి, బాగా వస్తుందన్నమాట. జొన్నలు బాగాలేకపోతే రాదండి. అంటే గట్టిగా ప్రెస్ చేయకూడదు. చపాతీ మనం గట్టిగా ప్రెస్ చేసినట్టుగా చేయొద్దండి. ఇది రొట్టె కాబట్టి కర్రకి అతుక్కుపోతుంది. నార్మల్గా స్మూత్గా ఇలా రుద్దితే చాలన్నమాట. అదే పెద్దగా అయిపోతూ ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా అయితే చేయండి రాని వాళ్ళు, చాలా ఈజీగా ఉంది. అసలు నాకే అనిపిస్తుంది ఇంత బాగా చేస్తున్నాను నేను రొట్టెలు అనేసి, అంత మంచిగా వస్తాయి అన్నమాట. ఇగోండి, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, సేమ్ అలాగే కొంచెం రొట్టె పెద్దగా అయ్యే వరకు మధ్యలో ప్రెస్ చేయాలి. తర్వాత రొట్టె తిప్పుతూ సైడ్కి ప్రెస్ చేస్తే సరిపోతుందన్నమాట. ఓన్లీ సైడ్కి ఇలాగా వెనక్కి, ముందుకి వెనక్కి అనొద్దండి. ముందుకి వెనక్కి అన్నప్పుడు ఆ పిండి అనేది రొట్టె రివర్స్ వచ్చేసి మనకి అతుక్కుంటుంది కర్రకి. అలా కాకుండా ఓన్లీ కిందికైతే ఇలా అనాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, మీరు చేస్తూ ఉంటే అప్పుడే దానికి తగ్గట్టు ఐడియా అయితే వస్తుందండి మీకు. ఎలా చేస్తే మంచిగా వస్తుంది అనేది మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది. నాకు మామూలు చపాతీ కర్ర, అదే పీటలు ఉంటాయి కదండి, వాటిపైన ఎప్పుడు ట్రై చేయలేదు మరి నేనైతే. మా అమ్మ వాళ్ళైతే రొట్టె చేసేది కోణిగా అంటారనమాట. అది రొట్టె చేయడానికి అదే పనికి దొరుకుతుందనమాట, చెక్కతో చేసి ఉంటారు అది. అలాంటివి ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. నేను ఎప్పుడు కొనుక్కోలేదు, తెచ్చుకోలేదన్నమాట. ఇక నాకైతే ఇది నేను ఇప్పుడు యూజ్ చేసేది కొనుక్కున్నాను. దీనిపైన చపాతీ కానీ రొట్టె కానీ అన్నీ బాగా వస్తాయండి. అతుక్కోవన్నమాట. సిలికాన్ది ఇది, చాలా బాగుంటుంది, చాలా ఈజీ అండి దీనిపైన అయితే. ఒకవేళ రొట్టె చపాతీ ఇలాంటివి
కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, లేదంటే వంట ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు అయితే మాత్రం ఎక్కువ ఇబ్బంది పడకుండా ఇలాంటిదైతే ఒకటి కొనేసుకోండి. ఎక్కువ ప్రైస్ కూడా కాదు. మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి, లింక్ అయితే ఇస్తాను నేను. కామెంట్లో అడగండి, లింక్ ఇస్తాను మీకు. దీనిపైన మంచిగా వస్తుందండి, అస్సలు పాడవకుండా వస్తుందన్నమాట. ఇంకా ఇదిగోండి ఈ వీడియో ఆన్లో ఉంది. కరెక్ట్ నేను రొట్టె తీద్దామనే టైంలోనే మా అమ్మాయి నీళ్ళు పట్టుకోవాలని ఫిల్టర్ దగ్గర వచ్చింది. అందుకని వెనక్కి లాగేసాను అనమాట, వీడియో ఆన్లో ఉంది అని. కానీ రొట్టె అలాంటివి మాత్రం ఎక్కువసేపు అయితే ఆపద్దండి, ఎందుకంటే వెంటనే చేసేయాలి. అలాగే పీట పైన ఉంచేసామనుకోండి అతుక్కుంటుంది అనమాట. ఎందుకంటే జొన్న పిండికి చపాతీ పిండికి డిఫరెన్స్ ఉంటుంది కదా, అలా అనమాట. ఇక డ్యాన్స్ క్లాస్లో ఏం చేసావు ఏమని అయితే అడుగుతున్నా నేను. ఇగోండి ఇంకా మా వారు అదే పనిగా ఆయన కూడా వస్తున్నారు అనమాట అడ్డము. అంటే నేను మాట్లాడుతున్నా కదా, వీడియోనే ఇంపార్టెంటా అనేసి వస్తున్నారనమాట. మళ్ళీ అప్పటి నుంచి తీస్తున్నా కదండి, ఇప్పుడు నేను చూపించకపోతే వేస్ట్ కదా, మధ్యలో ఆపేస్తే ఎటు కాకుండా అవుతుంది వీడియో అనేసి నేను అంటూ ఉన్నాను. ఆయన తీసుకోవద్దనేం కాదండి, ఊరికే తమాషగా అంటున్నారనమాట. అంటే అదే పనిగా వస్తూ ఉంటారనమాట ఇద్దరు, డిస్టర్బ్ చేయడానికి. ఇంకా ఇదిగోండి మనము రొట్టె అయితే కొంచెము పెన్నం పైన వేసాక ఒక 1 మినిట్ తర్వాత అలా క్లాత్ అయితే వాటర్ వేయాలండి. వాటర్ ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. అలా చేస్తే మీకు రొట్టె అనేది పైన ఎక్స్ట్రా పిండి ఏదన్నా ఉంటే ఆ క్లాత్కి అంటుకొని వచ్చేస్తుంది అనమాట, రొట్టె పాడవదనమాట అప్పుడు. బాగా వస్తాయండి రొట్టెలు, ఇలా ట్రై చేయండి. ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట, మంచిగా వస్తాయి. నేను అలానే ఇక మరుసటి రోజు మా వారు బాక్స్ కూడా 2 రొట్టెలు కొంచెం కొర్రన్నం అయితే తీసుకెళ్తారనమాట బాక్స్కైనా. అందుకని రేపటికి కూడా రోజు నైట్ చేస్తా కాబట్టి ఒక 2 రొట్టెలు అయితే ఎక్స్ట్రా అయితే చేసి ఉంచేస్తానండి. ఎందుకంటే 2 రొట్టెల కోసము పెట్టాలంటే పొద్దున హడావిడిగా ఉంటుంది కదా. ఈ రొట్టెలు మాత్రం హడావిడిగా చేస్తే మాత్రం అస్సలు రావండి, మంచిగా టైం టేకింగ్తోనే చేయండి. టెన్షన్ పడకుండా చేస్తే రాదనమాట, తొందరపడద్దు అనమాట. తొందరపడితే ఇరిగిపోవడము, లేదంటే మనం ఎక్కడో ధ్యాస పెట్టి తిక్కామనుకోండి అతుక్కుపోవడము, విరిగిపోవడం అలా అవుతుందన్నమాట. ఓకేనా. ఇదిగోండి ఒక పక్క తిక్కుతూ ఉండాలి, ఒక పక్క కాలుస్తూ ఉండాలి. ఒకళ్ళే ఉంటే ఇలానే ఉంటుంది కదండి. అదే 2-3 ఉన్న ఇంట్లోనేమో ఒకరు తిక్కుతూ ఉంటే ఒకరు కాలుస్తూ ఉంటారు, ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోండి నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, అలాగా రౌండ్గా తిప్పుకుంటూ తిక్కాలన్నమాట. మీకు ఒకవేళ పైన కొంచెం అతుక్కుంటుంది అనిపిస్తే కొంచెం పిండిలా రాల్పుకొని రొట్టెకి మంచిగా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ ఇలా చపాతీ కర్రతో తిక్కేస్తే మంచిగా వస్తుందండి, అతుక్కోకుండా బాగుంటుంది కూడా. ఇంకా వీడియోస్ నచ్చుతున్నాయండి, నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలని మంచి ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా వీడియోస్ ఉన్నాయండి, మీషోలో కొంచెం లేసు ఒకటి బ్లాక్ బీడ్స్ కూడా తీసుకున్నాను. చాలా బాగుందండి బ్లాక్ బీడ్స్ అయితే. అది కూడా షార్ట్లో కానీ వీడియోలో కానీ పెడదాం అనుకుంటున్నాను, అస్సలు కుదరడం లేదు. ఏదో ఒక టైము వర్క్ వల్ల వీలు అవ్వట్లేదనమాట. ఇవాళ అయితే చేస్తానండి, చేసి షార్ట్లో అయితే పెడతాను మీకు. బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగుందండి, స్టెప్ బై స్టెప్. ఆ షార్ట్ పెట్టినప్పుడు చూడండి, మీకు కావాలంటే లింక్ కూడా ఇస్తాను, కామెంట్లో అడగండి. పైన మొత్తం బ్లాక్ బీడ్స్ 3 లైన్స్ వచ్చి కింద రైస్ బీడ్స్ లాగా గోల్డ్ కలర్ వచ్చాయండి, స్టెప్ బై స్టెప్ వచ్చింది, చాలా బాగుందన్నమాట. బ్లాక్ బీడ్స్లో తక్కువ అండి, నేను ఎప్పుడు చూడలేదు ఆ టైపు, చాలా బాగుంది.
ట్రెండీగా మనం మంచి డ్రెస్ సెట్స్ పై కూడా వేసుకోవచ్చు. ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి వెస్ట్రన్ పైకి అయితే బాగోదు, కానీ ట్రెడిషనల్ వాటికి బాగుంటుంది. ఇంకా ఇదిగోండి మొత్తం రొట్టెలన్నీ చేసేసాను. పక్క మా అమ్మాయి మా వారికి పెట్టేసింది, ఆయన తినడం అయిపోయింది. మా అమ్మాయి ఇంకా చదువుకుంటుంది, మా వారికి పెట్టేసి నేను ఇప్పుడు తింటా కదండి, చేసేది అయిపోయినప్పుడు అప్పుడు తింటుందన్నమాట. ఆకలిస్తే తొందర తినేస్తుందిలేండి, లేదంటే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, అక్కడ ఫ్రూట్స్ అవి తిన్నదంట వాళ్ళ ఇంట్లో. ఇంకా వచ్చాక కూడా మురుకులు తిన్నది, అందుకని ఆకలి కావట్లే అని ఇంకా తినలేదన్నమాట. ఇంకా లాస్ట్కి ఇదిగోండి ఈ రొట్టెలన్నీ చేశానమాట, అది చూపిస్తున్నా మీకు. ఇంకా ఇదొక రొట్టె కూడా తిక్కేసి మొత్తము ఈ మెయిన్ అండి రొట్టె చేసే దగ్గర, రొట్టె చేయడం ఒక పెద్ద పని అయితే, తర్వాత స్టవ్ క్లీన్ చేసుకొని ఈ గ్యాస్ కట్ట మొత్తం ఉంటుంది కదా, ఇదంతా క్లీన్ చేసుకోవడం ఒక పెద్ద టాస్క్ అనమాట. రొట్టె చేయడం ఎంత వర్క్, ఇదంతా క్లీన్ చేయడం ఒక వర్క్ అనమాట. ఇంట్రెస్ట్ లేక అలానే వదిలేసామనుకోండి, పురుగులు రావడం గలీజుగా ఉంటుంది స్టవ్ పైన అంతా. కొంచెం ఒక 5 minutes టైం తీసుకొని క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఓ పని అయితే అయిపోతుంది అనమాట. నీట్గా కూడా ఉంటుంది మనకి. ఇంక ఇదిగోండి నేను ఇలా అంటున్నా కదా, అట్లా మనం డౌన్ కనుక్కోవాలన్నమాట. రొట్టె నుంచి రౌండ్గా తిప్పుకుంటూ డౌన్ కనుక్కోవాలి అనుకుంటే అప్పుడు మంచిగా వస్తుందన్నమాట. ఇంకొండి ఇంక అన్ని రొట్టెలు అయిపోయి లాస్ట్లో చిన్న రొట్టె అయ్యేటంత పిండి మిగిలింది. ఇంకా వేస్ట్ అయితే ఏది చేయనండి, చిన్నదైనా కూడా చేస్తాను ఓపికతో. ఎందుకంటే చిన్నదే కదా, ఈ చిన్నది ఏం చేస్తావులే అని ఓపిక లేకుండా పడేసామనుకోండి, చాలా కష్టాలు ఉన్న వాళ్ళకి ఆ చిన్నదే కడుపు నింపుతుందండి. అందుకని చాలా వరకు నేను పడేయను, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు వేస్తా, కానీ లేదంటే ఏది వేస్ట్ చేయకుండా అయితే చేస్తాను. ఇంక ఇదిగోండి మొత్తం అన్ని షింక్లోకి అయితే వేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ హెల్పర్ వస్తుంది కదా, కాబట్టి అవసరమైనవి క్లీన్ చేసుకుంటాను అనమాట. అవసరం లేనివి షింక్లో అయితే ఉంచేస్తాను. ఇంకా ఇప్పుడు మినపప్పు అయితే మిక్సీ పట్టాలండి. టైం అప్పుడే 9:30 అయిపోయింది. నేను పప్పు చేసి, పోపు పెట్టి, రొట్టె చేసి, పిండి నానబెట్టి ఇవన్నీ చేసేసరికి టైం అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే అంత ఫాస్ట్గా అయిపోతుందండి. ఇంకా ఇదిగోండి ఆ ఎక్స్ట్రా పొడి పిండి ఉంది కదా, అది కూడా మనం మళ్ళీ రొట్టె చేయడానికి పెట్టేసుకుంటే అయిపోతుంది. స్టవ్ అయితే కంపల్సరీగా గలీజ్ అయితే అవుతుందండి రొట్టె చేసినప్పుడు, ఎందుకంటే రొట్టెకి వాటర్ అద్దుతాము. ఇగో ఇలా చేతిలో నుంచి తీసి తప్పున వేసినప్పుడు ఆ పిండి అనేది టైల్స్కి, స్టవ్ పైన సైడ్కి అంతా చిట్లుతుందనమాట. క్లీన్ అయితే చేసుకోవాలండి, లేదంటే జిల్లా పురుగులు అయితే వచ్చేస్తాయి అనమాట. కాక్రోచ్లు, చిన్న చిన్న కాక్రోచ్లు వచ్చేస్తాయి. లేదంటే చీమలు ఉంటే చీమలు వస్తాయి అట్లా అనమాట. అందుకని ముందు పొడిపిండి అయితే మొత్తం డ్రై క్లాత్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత తడి బట్ట అయితే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నేను ఇప్పుడు పెడుతున్నా కదా క్లాత్ వాటరు, అలాగైతే రొట్టె పైన రాయాలన్నమాట. అలా రాస్తే పైన ఎక్స్ట్రాస్ ఉంటుంది కదా పిండి, ఆ ఎక్స్ట్రా పిండి మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇగోండి మొత్తం డ్రై పిండి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా స్టిచ్చింగ్ కూడా చాలా ఉన్నాయండి, అస్సలు టైం సరిపోవట్లేదండి. ఏం పనో ఏమో కానీ చిరాకు వస్తుంది. మీకు కూడా ఇలానే ఉంటుందండి? ఒక్కళ్ళే ఉంటే ఇలానే అనిపిస్తుందేమో కదా అస్సలు పని. మా అమ్మాయి ఫోన్ కావాలని వస్తుందన్నమాట. వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ స్కూల్లో ఫేర్వెల్ అవుతుందటండి, కాలేజ్లో. దాని గురించి ఆ టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి ఫోన్ కావాలని వస్తే ఇంకా 5 minutes వరకు ఇయ్యనని చెప్పానమాట, వెళ్ళిపోయింది. ఇంక ఇదిగోండి డ్రెస్ ఫుల్ హ్యాండ్స్ కదా, కొంచెం పైకి అయితే పెట్టేసుకున్నాను వాటర్ తడుస్తుందని.
ఇంకా ఇదైతే రొట్టెది మ్యాట్ ఉంది కదా, అది మనం వాటర్తో కడిగేయచ్చండి. క్లాత్ ఎలా కడిగేస్తామో అలా కడిగేయచ్చు అనమాట. మొత్తం నీట్గా కడిగేసి అయితే పక్కన పెట్టేసుకుంటే వాటర్ అన్నీ కారిపోతాయి. తర్వాత ఆరేసుకుంటే సరిపోతుంది బయట మనం. బాగుందండి, చాలా ఈజీగా అసలు. కావాలంటే కామెంట్ చేయండి, లింక్ ఇస్తాను. మనం రొట్టెలు చపాతీలు ఇలా చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా ఇదిగోండి స్టవ్ మొత్తం క్లీన్ అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే అలానే ఉంచేస్తే చాలా ఎక్కువ అయిపోతుందండి, పిండి అదంతా గలీజ్ అయిపోతుంది. పొద్దున మనకి మళ్ళీ కిచెన్లోకి రాగానే చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. అది నీట్గా ఉందనుకోండి, మార్నింగ్ కూడా మనకి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది, పని కూడా చేయాలనిపిస్తుంది. ఇదిగోండి మొత్తం క్లీన్ చేసేసుకొని మినప్పప్పు అయితే మిక్సీకి అయితే పడుతున్నాను అనమాట. ఇంకా అంతా చేసే తిందామనేసి అనుకున్నానండి. ఎందుకంటే అప్పటికి కాళ్ళు బాగా నొప్పిస్తున్నాయి. ఎందుకంటే కొంచెం బయటికి వెళ్ళేసి వచ్చాను కదా, అక్కడ కూడా నిలబడి విసుగు అనేది వచ్చిందనమాట. నార్మల్గా అయితే అంత అనిపించదు, పని కూడా ఎక్కువైపోయిందండి మార్నింగ్ నుంచి. అందుకని ఇంకా కొంచెం బయట మొక్కల దగ్గర అంతా క్లీన్ చేశాను అనమాట. అందుకని కొంచెం బాగా అలసిపోయినట్టు అనిపించింది అనమాట. ఇంక ఇదిగోండి మిక్సీ అయితే పట్టేసాను, మినపప్పుది మిక్సీ పట్టేసి. ఇదిగోండి రవ్వ కూడా కడిగేసాను 3 times. అది వీడియో తీయలేదండి, మళ్ళీ ఫుల్ లెంత్ అయిపోతుందని పెట్టలేదు. 3 times 4 times అలా కడిగేసి రవ్వను బట్టి అనమాట నీట్గా కడిగేసి, ఇంకా ఇదిగోండి వాటర్ అయితే పిండేసి వేసేస్తున్నాను. యాక్చువల్గా అయితే రైస్ వేస్తానండి మినపప్పు పట్టేటప్పుడు, కొద్దిగా అన్నం అయితే వేస్తానన్నమాట. కానీ అన్నం అయిపోయిందండి, లేదు. అందుకని ఇంక అన్నం వేయలేదు, ఏం వేయలేదండి. ఓన్లీ పప్పు ఒకటే వేసి పట్టేసి రవ్వ కలిపి పెట్టేశాను. మార్నింగ్ 5కి మా వారి కోసం లేసాను అనమాట. ఆయన తొందరగా వెళ్ళాలి అంటే 5కి లేచాను. అప్పుడు కొంచెం సాల్ట్, వంట సోడా అయితే కలిపేసి పడుకున్నాను అనమాట మళ్ళీ. ఇంకా ఇదిగోండి మనము బ్యాటర్ మంచిగా పొంగాలి, ఫ్లఫీగా రావాలి ఇడ్లీలు అంటే ఇదిగోండి ఇట్లా బాగా బీట్ చేయాలన్నమాట. నేను ఇప్పుడు చూపించాను కదా, ఆ విధంగా బీట్ చేస్తే ఎయిర్ అనేది ఫామ్ అయ్యి మంచిగా మార్నింగ్కి బాగా పొంగుతుందనమాట. నాకైతే ఇప్పుడు పొంగడం డౌటే అండి, ఎందుకంటే నేను ఇప్పుడు మిక్సీ పట్టి పిండి అంతా కలిపేసరికి 10 ఏమో అయింది టైము. 10:15 అయిందనమాట. ఇంకా ఇప్పుడు చలికాలం కదండి, అంత చలి బాగుంది మాకు, ఇంకా తగ్గలేదు ఇక్కడ, కాబట్టి అంత పొంగదనే అనుకుంటున్నాను. ఒక హాఫ్ పిండి వరకు అయితే పొంగిందండి మంచిగా, మొత్తం అయితే పొంగలేదన్నమాట మార్నింగ్. ఎందుకంటే మనం బాగా పొంగాలి అంటే 4:35కి అట్లా ఈవినింగ్ మిక్సీ పట్టామనుకోండి బాగా పొంగుతుంది అనమాట మార్నింగ్కి. నేను లేట్గా పట్టాను కాబట్టి కొంచెము ఏమో చూడాలి మరి. ఇంకా ఇదిగోండి మళ్ళీ పొంగి బయటకు వచ్చేస్తుంటుంది అనమాట ఒక్కోసారి, అందుకని ఏమన్నా కానీ అనేసి ఒక గిన్నెలో అయితే పెట్టుంచాను అనమాట. ఇంకా ఇదిగోండి లైట్ కూడా ఆఫ్ చేసేసి నేను టీవీ రూమ్లో వెళ్ళి కూర్చొని తిందామనేసి వెళ్ళాను. మళ్ళీ గుర్తొచ్చిందండి, అందుకని మళ్ళీ లైట్ ఆన్ చేసి ఇదిగోండి కిచెన్ అయితే కొంచెం మార్చుకున్నాను అనమాట. ఇలా మొక్కలు అయితే పెట్టుకున్నాను విండో దగ్గర, బాగా అనిపిస్తుందండి గ్రీనరీ చూస్తూ ఉంటే, ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట మనకు కూడా పని చేయాలని. మొక్కలు పెట్టుకున్నాను. ఇంకా అక్కడ అన్నపూర్ణ అమ్మవారిని అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఆ కుండీలో, ఎందుకంటే మాకు అక్కడ గ్యాస్ పైప్ ఉంది కాబట్టి వేరే ఏం పెట్టాలన్న భయం అండి, అందుకని కుండీలో పెడదాం అనుకుంటున్నాను. ఇంకా వీడియో ఇవాళ తీస్తాను, రేపు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.